నేను ఆధ్యాత్మిక ఆత్మ బంధువులకు మిత్రులకు మా మూర్తి ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి. మా ఛానల్ ద్వారా మేము దర్శించుకుని ఆధ్యాత్మిక అనుభూతి పొందిన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాకు 14 కిలోమీటర్ల దూరంలో మహానంది మండలము మహానంది వద్ద శ్రీ మహానందేశ్వర స్వామివారి దేవస్థానం ఉన్నది. ఇది పురాణ ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రము. మహానంది అని పిలువబడుతూ ఉన్న ఈ ఊరు అసలు పేరు తిమ్మాపురం. అయితే ఈ ఊరికి ఆనుకుని చుట్టుపక్కల 15 కిలోమీటర్ల పరిధిలో నవనందులు ఉన్నాయి. అన్నింటిలోకి ఈ ఊరిలో ఉన్న ఈ ఆలయం ప్రధానమైనది కావడంతో ఈ క్షేత్రానికి మహానంది అని పేరు వచ్చింది. ఇది ఒక ప్రముఖ శైవ క్షేత్రం. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీదేవి. ఇది చాలా ప్రాచీన ఆలయము. దీని నిర్మాణ కాలం తెలియదు, కానీ ఈ ఆలయం 7వ శతాబ్దం నాటిదని, ఈ ఆలయము శిల్ప శైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినియాదిత్యుని పాలనా కాలము నాటిదని ప్రముఖ అభిప్రాయము. మరికొందరు ప్రాచీన కాలపు నందిరాలు కట్టించారని, అందుచేతనే ఇది మహానంది ఆలయంగా ప్రసిద్ధి పొందినదని వారి అభిప్రాయం. ఈ క్షేత్రము నల్లమల పర్వత పంక్తికి ఆనుకుని ఉంది. ఇచ్చటికల్లా శివలింగం ఎత్తుగా గాక కొంచెం తప్పటిగా ఉంటుంది. పుట్టలో గల స్వామివారిని ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవును కొట్టగా పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కినందువలన లింగం కొంచెం అణిగి ఉంటుంది. ఆవు గిట్ట గుర్తు లింగంపై ఉంటుంది. పార్వతీ అమ్మవారు కామేశ్వరీదేవిగా వెలిసింది. ఈ ఆలయంలో గర్భాలయమైనందు మహానందీశ్వరుడు కామేశ్వరీదేవి భక్తులకు దర్శనమీయగా ఈ ఆలయానికి ఆనుకునే తూర్పు భాగాన ఒక రామాలయం ఉన్నది. దానికి నంది శివుని గురించి గొప్పగా తపస్సు చేయగా ఈశ్వరుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమన్నాడు. తాను శివునికి వాహనమయ్యే వరాన్ని ప్రసాదించమన్నాడు నంది. శివుడు సరేనని నందిని తన వాహనంగా చేసుకున్నాడు. అంతేకాకుండా ప్రబంధ గణాలకు అధిపతిగా నియమించాడు. ఆ తర్వాత మరుత్తల కుమార్తెకు సూర్యష అనే కన్యనిచ్చి వివాహం కూడా చేశారు. మరియు నంది వంశంలోని 5 తరాల వారికి శివగణంలోనే చేరే అర్హతను ప్రసాదించారు. నంది ఆరాధన శుభప్రదం. సంతానం లేని వారు నంది ఆరాధన చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. నంది తపస్సు చేసిన స్థలం మహానందిగా ఈ ప్రాంతమంతా నంది మండలంగా ప్రసిద్ధి చెందింది. నంది తనను అనుగ్రహించిన మహానందిలో నివాసం ఉండి మహానందీశ్వరుడిగా భక్తులను కటాక్షించమని శివుణ్ణి వేడుకొన్నాడు. క్షేత్రంలో ప్రధాన ఆలయానికి ఆలయ ముఖద్వార గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరంలోని స్వచ్ఛమైన నీరు ఎప్పుడూ గోముఖ శిల నుండి ధారావాహకంగా వస్తూ ఉంటుంది. ఆ గోముఖం నుండి వచ్చే నీరు శుద్ధ స్ఫటిక వర్ణంలో ఉండి భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. అలా ప్రవహించే దృశ్యము మహానందేశ్వర ఆలయంలోనికి ప్రత్యేకత. ప్రధాన ఆలయంలోని శివలింగము కింద భూమిలో 5 నీటి ఓటలు కలవు. లింగం కింద నీరు ఊరుతూ ఉంటుంది. ఆ నీరు పుష్కరంలోనే బయటికి కనిపిస్తుంది. అందులోనికి వచ్చిన నీరు గోపురం ముందున్న 2 గుండాల ద్వారా బయటికి పారుతుంది. లోనికి 5 బుగ్గల్లోంచి నీరు వస్తూ ఉంటుంది. వాటిని శ్రీశైలధార, నరసింహధార, దైవధార, నందిధార, కైలాసధార అని పిలుస్తారు. ఇచ్చిన బ్రహ్మ విష్ణు రుద్ర గుండాలు కలవు. ప్రధాన ఆలయాన్ని ప్రక్కన అమ్మవారి విగ్రహం ఉన్నది. ఆదిశంకరులు శ్రీచక్రాన్ని ఇచ్చిన ప్రతిష్ఠించారు. మహాశివరాత్రి పర్వదాన లింగోద్భవ సమయం అభిషేకము, కళ్యాణోత్సవం, రథోత్సవాలు అతిభవంగా జరుగుతాయి. ప్రథమ నంది మహానంది మరియు చుట్టుపక్కల ఉన్న 9 నంది క్షేత్రాల్లో ఇది మొదటిది. ప్రథమ నంది నవనంది యాత్రను ప్రారంభించే ముందు యాత్రికులు నంద్యాల రహదారిపై ఉన్న కాళికాంబ చంద్రశేఖర స్వామిలోని గణేశాలయాన్ని సందర్శించాలి. ప్రథమ నంది నంద్యాల ప్రవేశ ద్వారం వద్ద చామకల ఒడ్డిన ఎత్తైన నేలపై ఉంది మరియు నంద్యాల రైల్వే స్టేషన్కు చాలా సమీపంలో ఉంది. ఈ ఆలయాన్ని సందర్శించిన తర్వాత మిగిలిన ఆలయాలను సందర్శించాలి. శివుడు లింగ రూపంలో కనిపిస్తాడు. కార్తీక నవంబర్ మాసంలో సూర్యాస్తమయం సమయంలో సూర్యకిరణాలు ఈ ఆలయంలోని నంది విగ్రహంపై ప్రతిబింబిస్తాయని గమనించడమో ఆశ్చర్యం కలిగిస్తుంది. నాగనంది ఆంజనేయ ఆలయం లోపల ఆర్టీసీ బస్టాండ్ నంద్యాల సమీపంలో ఉంది. ఈ ఆలయంలో లింగం చుట్టూ పాము పడగలు ఉన్నాయి. పాముల రాజు వాసుకి శివుని దర్శనం మరియు గరుత్మంతుడి నుండి రక్షణ కోసం తపస్సు చేస్తాడు. అతడు శివుని హారమయ్యాడు. పట్టణానికి తూర్పున ఉన్న ఆత్మగూర్ బస్టాండ్ సమీపంలో సోమనందీశ్వరాలయం ఉన్నది. పూర్వం సోముడు అంటే చంద్రుడు సోమశేఖరుని కోసం ఇక్కడ తపస్సు చేయగా ఇక్కడ శివుడు సోమనందీశ్వరుడుగా వెలిశాడని భక్తుల నమ్మకము. నంద్యాలకు తూర్పు వైపున నంద్యాల పట్టణానికి లోపల జగజ్జన్ని ఆలయానికి సమీపంలో ఆత్మగూర్ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ సోమనందీశ్వరాలయం ఉన్నది. చంద్రుడు ఇక్కడ మహేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించడం వలన ఈ లింగానికి సోమనందీశ్వర లింగం అనే పేరు వచ్చింది. చంద్రుడు ఈశ్వరుని కోసం ఇక్కడే తపస్సు చేశాడు. ఈ ఆలయ ప్రాంగణం
చిన్నదే అయినప్పటికీ ఎంతో ప్రాశస్త్యం గల ప్రదేశము. ఇక్కడ స్వామివారి ఎంతో గొప్ప మహిమ గలవారని భక్తుల నమ్మకము. గర్భాలయంలో సోమనందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఇచ్చట కొలువై ఉన్న సోమశేఖరుడు, అమ్మవారు సోమేశ్వరి. శివనంది నంద్యాల నుండి తమ్మవరం గ్రామం తరువాత ఎడమవైపు మహానందికి 13 కిలోమీటర్ దూరంలో ఉంది. కడమల కాలువ ఈ ఆలయాన్ని చేరుకోవడానికి ల్యాండ్ మార్కు. శివనంది ఆలయం రాతితో నిర్మించిన పురాతన ఆలయము. అందంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మిగిలిన 8 నంది ఆలయాల్లో మహానంది పక్కనే పెద్దది ఈ ఆలయము. విష్ణునంది లేదా కృష్ణనంది నంద్యాల నుండి వస్తున్నప్పుడు మహానంద నుండి 2 కిలోమీటర్ల ముందు ఎడమ రహదారిలో తెలుగంగా కాలువ ఆనుకుని ఉంది. యాత్రికులు అందమైన ఆలయాన్ని చేరుకోవడానికి కచ్చా మట్టి రోడ్డు గుండా 4 కిలోమీటర్లు ప్రయాణించాలి. యాత్రికులు మట్టి రోడ్డు గుండా ప్రయాణంలో ఆహ్లాదకరమైన మరియు అందమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. యాత్రికులు నంద్యాల నుండి శివనంది గుండా కూడా ప్రయాణించి ఆలయానికి చేరుకోవచ్చు. శివునితో పాటు విష్ణువును పూజిస్తారు మరియు విష్ణువు ఇక్కడ శివుని ప్రార్థించాడని నమ్ముతారు. ఈ ఆలయంలో నీరు మరియు తెల్లటి గ్రానైట్ నంది విగ్రహం అందంగా కనిపిస్తాయి. సూర్యనంది నంద్యాల పట్టణం వద్ద కాలు ప్రధాన నంది, నాగనంది, సోమనందిని సందర్శించి అటు వెంబట శివనంది, విష్ణునంది దాటి మహానందికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. బోలవరం గ్రామానికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నది. ఈ లింగానికి ఎరుపు రంగుతో తమలపాకు వంటి శివుని 3వ కన్ను ఉంది. ఈ లింగం నుదుటిని కంటికి 5 నిమిషాలు తాకినట్లయితే ఆ లింగం నుండి ప్రకంపనలు మనసులోకి వస్తాయి. గొప్పగా అనిపిస్తుంది. అంతేకాదు సంక్రాంతి నుంచి ఆషాఢ మాసం వరకు 6 నెలల పాటు ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రతిరోజు తెల్లవారుజామున సూర్యకిరణాలు శివలింగంపై పడతాయి. గరుడనంది నంద్యాల నుండి మహానందికి వెళ్తున్న యాత్రికులు మహానందికి ముందు ఒక పెద్ద నంది విగ్రహాన్ని చూడవచ్చు. గరుడ నంది పెద్ద విగ్రహం వద్దకు మరియు మహానంది నుండి 500 మీటర్ల దూరంలో ఉంది. నంది తన రెక్కలను ఇక్కడ విడిచిపెట్టాడని మరియు గరుత్మంతుని తల్లి వింతాదేవి తన పనిలో అడ్డంకులను రక్షణ కోరుతూ శివుని పూజించిందని నమ్ముతారు. కార్తీక మాసంలో సోమవారం రోజున నవనందుల దర్శనం వలన జన్మల నుండి మనల్ని వెంటాడుతున్న పాపగృహ దోషాలన్నీ పటాపంచలవుతాయని పెద్దల మాట. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి ఆయురారోగ్యాలతో పాటు కోరిన కోరికలు తీరగలని భక్తుల విశ్వాసం. ఇవన్నీ సుమారు 30 కిలోమీటర్ పరిధిలో ఉన్నాయి. మహానంది క్షేత్రానికి చేరుకోవడానికి రవాణా సౌకర్యాలు హైదరాబాద్ నుంచి నంద్యాలకు బస్సులో కానీ రైల్లో కానీ చేరుకోవచ్చు. అలాగే మిగతా ప్రదేశాల నుంచి వచ్చేవారు కూడా మొదటగా నంద్యాల చేరుకోవాలి. అక్కడి నుంచి ప్రతి 15 నిమిషాలకు బస్సెస్ అందుబాటులో ఉంటాయి. నంద్యాల నుంచి మహానంది 16 కిలోమీటర్ దూరంలో ఉంది. సమీప విమానాశ్రయం హైదరాబాద్. ఇంతటితో మేము ఈ వీడియోని ముగిస్తున్నాం. త్వరలో మరికొన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము. మీకు మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.